హాయ్ హలో నమస్తే అందరికీ. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో మేము రాగి రొట్టెలు ఎలా చేసుకుంటాము ఇక్కడ మా అత్తయ్య గారు చేసి చూపిస్తున్నారు. డైలీ అంటే మేము జొన్న రొట్టెలు చేసుకుంటాము, అప్పుడప్పుడు ఇలా రాగుల రొట్టెలు చేసుకుంటాము. ముందైతే ఈ వేడి నీళ్ళని మంచిగా వేడి చేసుకొని ఆ హాట్ వాటర్తోనే ఆ పిండిని కలుపుకోవాలి. పిండిని మనం ఎంత మెత్తగా కలుపుకుంటే మనకి రొట్టెలు అంత మెత్తగా వస్తాయంట. ముందైతే ఇలా ఒక స్పూన్తో కలుపుకోవాలి. అలాగే పక్కన పెంక కూడా పెట్టేసి ఇలా కొంచెం గోరెచ్చగా అయినాక చేతితో కలుపుకోవాలి. రాగులు కూడా హెల్త్కి చాలా మంచిది అంటారు కదా, మనకి ఇట్లాంటివి నచ్చవు కానీ అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటే కొంచెం మనకే బెనిఫిట్. పిండి కొద్ది కొద్దిగా తీసుకొని అలా రొట్టెల్లాగా చేసుకోవాలి. పిండిని అలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రొట్టెల్లాగా ఒత్తుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో జొన్న రొట్టెలైనా రాగుల రొట్టెలైనా చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే ఇలానే చేస్తారు. నేను చాలాసార్లు ట్రై చేశాను, బట్ పర్ఫెక్ట్గా రాలేదు. ఏదో ఒక రోజు ట్రై చేసి పెడతాను. ఈ జొన్న రొట్టెలైనా రాగుల రొట్టెలైనా చూడ్డానికి అయితే చాలా ఈజీగానే ఉంటుంది, బట్ కొంచెం కష్టమే. నార్మల్గా జొన్న రొట్టెలు అంటేనే గట్టిగా ఉంటేనే చాలామంది ఇష్టపడతారు. కానీ మా అత్తయ్య అయితే చాలా మెత్తగా చేస్తారు. నాకు ఎందుకో మెత్తగా ఉంటేనే బాగుంటాయి అనిపిస్తుంది. ఈ రొట్టెలలో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆయిల్ ఫ్రీ. ఆయిల్తో అస్సలు పని ఉండదు. జస్ట్ అలా హాట్ వాటర్తోనే పైన చేతితో కానీ ఏదన్నా ఒక చిన్న కాటన్ క్లాత్తో కానీ ఇట్లా ట్యాప్ చేసుకుంటే చాలు. మొత్తానికి రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.